హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి A to Z. నేను ఎగ్జిబిషన్కి వెళ్ళానండి. అక్కడ నుంచి ఏ ఐటెంలు తీసుకొచ్చుకున్నానో చూపిస్తాను. అలాగే ఏ రేట్ పెట్టి తీసుకున్నానో చెప్తాను. ఎలా బార్గింగ్ చేసుకోవాలో కూడా చెప్తాను. పదండి, ఫుల్గా వీడియో చూడండి. స్కిప్ చేశారనుకోండి మిస్ అయిపోతారు. ఎలా బార్గింగ్ చేసుకోవాలి, నేను ఏమి ఐటెం తెచ్చుకున్నానో మీరు మిస్ అయిపోతారు అనమాట. అందుకోసం అని మీరు ఫుల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నైట్ సూట్, ఇది కొరియన్ నైట్ సూట్. ఇవి మాత్రం ఎగ్జిబిషన్ ఫుల్లో చూస్తే ఇవే ఉన్నాయండి. కొరియన్ ఐటమ్స్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి కదా. ఇది కూడా చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. చూడండి, లెదర్ పర్స్ ఎంత క్యూట్ గా ఉందో, అసలు చూస్తే భలే ముద్ద అనిపించింది నాకు. ఇది చెప్పడము 120 చెప్పారు. అయితే నేను 80 రూపీస్కి అడిగాను. అయితే కొంతసేపు ఇవ్వని అన్నారు, కానీ మళ్ళీ తర్వాత ఇచ్చారు. చాలా బాగుంది. చూడండి, మన అమ్మమ్మలు నానమ్మలు అయితే ఎక్కువ యూజ్ చేసి ఉంటారు ఇలాంటి పర్సులు. చాలా బాగుంది. ఎప్పుడైనా మనము ఎక్కడైనా టూర్స్కి అలా వెళ్తున్నప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో అన్ని పెట్టుకుంటాము. డబ్బులు మాత్రం ఇందులో పెట్టి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే బాగుంటది. నాకు చాలా నచ్చింది. ఇది ఒకటి తీసుకున్నాను. బార్గింగ్ చేస్తేనే మనకి తక్కువలో వస్తుంది. తర్వాత వచ్చి ఇవి చూడండి, మా పాప తీసుకుంది. వాళ్ళ ఆఫీస్లో ఫ్రెండ్స్కి ఇవ్వాలనేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనమాట. ఇవి 3 తీసుకుంది. చార్మినార్ ఉంది, చార్మినార్ హైదరాబాద్ అని ఉంది. ఇవి 3 తీసుకుంది. అయితే ఒకటి వచ్చి 150 చెప్పారు. మేమేమో బార్గింగ్ చేసి 370కి తీసుకున్నాము. ఇవి 3 తీసుకున్నాము. తర్వాత ఇది చూడండి, నాకునికి మైంది. ఇది మంచిగా ఉంది. పెట్టుకోగానే మంచిగా తెలుస్తుంది, రెడ్గా అయిపోతుంది. భలే ఉంది. అయితే మనము పెట్టుకున్న తర్వాత ఒక 3-4 అవర్స్ వరకు కొంచెం వాటర్లో పెట్టకపోతే బెస్ట్. అయితే మనం ఏం చేయాలంటే నైట్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి 2-3 రోజులు ఉంటుందన్నమాట. అయితే మా పాప అక్కడ మైంది పెట్టుకుంది అనమాట. 2 హ్యాండ్స్కి పెట్టుకుంది. 300 తీసుకున్నారు. ఫ్రంట్ బ్యాక్ పెట్టింది. అయితే ఒక్కొక్క హ్యాండ్కి 300 తీసుకుంది. వాళ్ళ దగ్గర ఇది కూడా ఉందన్నమాట. చాలా బాగుంటుంది. ఇది ఎక్కువగా ముస్లిం యూజ్ చేస్తారు. మంచి కలర్ వస్తుంది అనమాట. మనం ఇది పెట్టుకొని నెయిల్ పాలిష్ పెట్టుకుంటే నెయిల్ పాలిష్ కూడా మంచిగా అనిపిస్తుంది. కలర్ మంచి ఒక షేడ్ వస్తుంది అనమాట. అందుకనేసి ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. మా పాప మెహందీ పెట్టుకుంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ముందు వీడియోలో చూడండి. మెహందీ ఎంత బాగా పెట్టిందో ఆ అమ్మాయి. చాలా బాగా పెట్టింది. ఇంకొక విషయం చెప్పింది, తన చేతులతో మెహందీ పెట్టించుకుంటే తొందరగా పెళ్ళి అవుతుందంట. ఆ అమ్మాయి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అదే చెప్తుంది. ఆ అమ్మాయి పేరు సుజాత. చాలా బాగా పెట్టింది, నీట్ గా పెట్టింది. నేను కావాలంటే ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తాను దీంట్లో, మీరు చూడండి ఎంత బాగా పెట్టిందో అమ్మాయి మెహందీ. హాయ్, మీ పేరు? నా పేరు సుజాత. నేను 30 ఇయర్స్ నుంచి ఈ మెహందీ ఫీల్డ్ లో ఉన్నాను. ఎవరన్నా పెట్టుకోండి, నా చేతితో పెట్టుకుంటే తొందరగా వరుడు వస్తాడు, మంచి వరుడు వస్తాడు. తర్వాత చూడండి, కీ చైన్ తీసుకున్నాము. ఎంత క్యూట్గా ఉంది కదా. గిటార్ ఇది ప్లెయిన్ గా ఉండింది అనమాట. అయితే మనము పెయింటింగ్ వేయించుకోవచ్చు, మన ఇష్టం వచ్చింది వేయించుకోవచ్చు. మేము మా బాబు పేరు రాపించాము, మౌర్య అనేసి. ఎంత క్యూట్గా ఉంది కదా. తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనం ఏదంటే అదే రాస్తారనమాట. ఇంకా మేము ఆ పేరు రాపించాలా లేకపోతే వేరేది ఏమన్నా చేయాలా అని అనుకునే లోపల ఆయన ఇది వేసాడు. అయినా కూడా చాలా బాగుంది, మంచిగా ఉంది కదా. ఓన్లీ ఇది 100 రూపీస్. ఇంకా దీనికైతే బార్గింగ్ అయితే ఏం చేయలేదు మేము. చాలా బాగుంది. నాకైతే ఏమనిపించిందంటే, ఇలా పిల్లలు ఏమంటారు కాలేజ్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా, బాగుంటుంది అని అనిపించింది. అందుకు తీసుకున్నాను నేను ఇది. ఇంకా కొంచెం చిన్నగా ఉంది అనుకోండి, మనము ఇంటి కీస్ కూడా కీ చైన్ లాగా యూస్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి, ఆఫీస్కి వెళ్ళే అమ్మాయిలకి చాలా ఫేవరెట్ అనమాట. ఇది మంచి మంచి వెరైటీలు ఉంటాయి ఎగ్జిబిషన్లో. అయితే ఇవి మనము ఎగ్జిబిషన్లో తీసుకోవాలంటే బెడ్షీట్స్ ఇంకా స్లిప్పర్స్ చాలా బాగుంటాయి. ఇవి 2 తీసుకున్నాం మేము. ఎంత బాగున్నాయో చూడండి, సూపర్గా ఉన్నాయి కదా. ఇది చూడండి, హ్యాండ్ వర్క్ చేశారనమాట. చెరువుల్లో ఉంటది కదా, కొంగ అంటాము, అవి అనమాట. ఎంత మంచి కాంబినేషన్, వైట్ అండ్ కనకాంబరం కలర్, గోల్డ్. అయితే ఇక్కడ ఇది ఉంది కదా, జూట్ అన్నమాట. ఇది జూట్ పైన మంచిగా హ్యాండ్ వర్క్ చేశారు. బీడ్స్, గొట్టం బీడ్స్ ఉంటాయి కదా, అవి చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, నాకు భలే నచ్చాయి ఇవి. ఈసారి ఇవి కొత్తగా వచ్చాయి. ఇవైతే నార్మల్గా వస్తూనే ఉంటాయి కాబట్టి
ఎక్కడైనా కూడా దొరుకుతాయి, కాకపోతే కొంచెం సాఫ్ట్గా ఉన్నాయి, కొంచెం హీల్ ఇచ్చారు దీనికి. ఇవైతే చూడండి ఫ్లాట్గా ఉన్నాయి, ఇది కొంచెం హీల్ వచ్చింది. అయితే ఇవి రెండు కలిపి 1450 చెప్పారండి. నేను 700కి అడిగాను. అయితే కొద్దిసేపు వాదిచ్చారనుకోండి, ఆ తర్వాత లాస్ట్కి 760కి ఇచ్చారు. బాగున్నాయిగా, 760కి 2 వచ్చాయి. ఇవైతే కొంచెం పార్టీ వేర్కి బాగుంటాయి, ఇవి డైలీ వేర్ అయినా యూస్ చేసుకోవచ్చు. బాగున్నాయి. ఎలా ఉన్నాయో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. మీరు కూడా వెళ్ళినప్పుడు తప్పకుండా బార్గెనింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది కూడా చూడండి నైట్ గౌన్, ఇది సింగిల్ పీస్, చాలా బాగుంది. ఇది కూడా కంఫర్ట్గా ఉంటుంది అనమాట. ఫుల్ స్లీవ్స్ వచ్చాయి దీనికి. ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ కూడా ఫ్రిల్స్ ఉన్నాయి, కింద కూడా ఫ్రిల్స్ ఉన్నాయి. ఇది కూడా కొరియన్దేనండి. క్లాత్ మాత్రం చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంటుంది అనమాట. వచ్చేది సమ్మర్ కాబట్టి సూపర్ కంఫర్ట్గా ఉంటుంది. ఈ సూట్ ఏమో మనకి 600కి వచ్చింది. తర్వాత ఈ సింగిల్ ఫ్రాక్ వచ్చి 500కి వచ్చింది. అసలు బార్గింగ్ లేదనమాట వీటిల్లో అయితే. తర్వాత ఇంకొకటి నైట్ సూట్ అనమాట. ఇది కూడా మంచి క్రీమ్ కలర్, మంచి హార్ట్స్ వచ్చిందనమాట. ఫుల్ డిజైన్ హార్ట్స్ వచ్చాయి చూడండి, చిన్న చిన్న హార్ట్స్ వచ్చాయి, ఇంకా బౌల్ ఉన్నాయి, మస్తు ఉంది. ఇది కూడా చూడండి, ఇక్కడ ఫ్రిల్స్ ఇచ్చేసారు ఫుల్గా. ఇది కూడా 600 పడింది. దీనికి కూడా చూడండి ఫుల్ స్లీవ్స్ వచ్చాయి, ఇక్కడ కొంచెం ఎలాస్టిక్ ఇచ్చారు, దగ్గరికి ఉండిపోతుంది, ఇలా సాగినట్టు ఏం అవ్వదు అనమాట. మంచిగా ఉంది. ఇది కూడా కొరియన్దే, బాగుంది, సాఫ్ట్గా ఉన్నాయి. తర్వాత ప్యాంట్ కూడా చూపిస్తాను మీకు. అయితే లైట్ కలర్స్ ఎక్కువగా ఉన్నాయి వీటిల్లో. కొరియన్ దాంట్లో అయితే ఫుల్ లైట్ కలర్స్ ఉన్నాయి. మనం లైట్ కలర్ తీసుకుంటే పాడైపోతుందేమో అని అనిపిస్తుంది కదా మనకి, కాకపోతే ఇందులో చూస్తే మాత్రం తీసేసుకోవాలనిపిస్తుంది. అలాంటి మంచి మంచి కలర్స్ ఉన్నాయి, మంచిగా కూడా అనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తే. తర్వాత చూడండి జీన్స్ పైకి తీసుకున్నాము. ఈ టాప్ కూడా చాలా బాగుంది, కొంచెం ఏమంటారు మనం టీ షర్ట్స్ ఎలా వేసుకుంటామో అలాగ అనిపిస్తుంది. మంచి వర్క్ వచ్చింది చూడండి, గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంది. చికెన్ కర్రీ వర్క్ ఉంది చూడండి, చాలా బాగా అనిపిస్తుంది. ఓన్లీ 300 ఇది. అయితే మనము ఇక్కడ ఎగ్జిబిషన్ లో ఏవి తీసుకున్నా కూడా 1 టైం వాటర్ లో తీసేసి వాష్ చేసి వేసుకోవడం మంచిది. ఎందుకంటే అక్కడ బయట పెట్టేస్తారు కదా, మొత్తం డస్ట్ వస్తుంది, చాలా మంది ఉంటారు కదా, అందుకోసం అందరు ముట్టుకొని కూడా వెళ్తారు. అందుకనేసి కొంచెం ఒకసారి వాష్ చేసి వేసుకున్నాం అనుకోండి బాగుంటది. తర్వాత ఇది కూడా గర్ల్స్దే అండి, షర్ట్ కూడా తీసుకున్నాము ఒకటి, పింక్ అండ్ వైట్ కాంబినేషన్ లో బాగుంది. కొంచెం క్రష్ క్లాత్ లాగా అనిపిస్తుంది, బాగుంది. ఇది కూడా ఈ షర్ట్స్ దగ్గర మాత్రం మనము బార్గెనింగ్ చేయొచ్చండి. ఫస్ట్ లేదు ఫిక్స్ రేట్ అని చెప్తారు, కాకపోతే మనం వచ్చేస్తుంటే వాళ్ళు తగ్గిస్తాం రండి అంటారు. అప్పుడు వెళ్ళి తీసుకోండి. మనం అడగాలనుకున్న దానికంటే కూడా కొంచెం తక్కువే అడగండి, అప్పుడు వాళ్ళు మనం అడగాల్సిన రేటుకి వచ్చేస్తారు అనమాట. బాగుంది కదా ఇది కూడా. ఇది చూడండి మినీ మసాజర్ గన్ అన్నమాట. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది, ఎందుకంటే నాకు కొంచెము నీస్ పెయిన్ ఉన్నాయి అనమాట, నీస్ లెగ్స్ పెయిన్ ఉంది బాగా. ఇది ఆ రోజు రాగానే కూడా బాగా ఎగ్జిబిషన్ మొత్తం తిరిగేసాం కదా, ఫుల్గా పెయిన్ వచ్చింది నాకు. అయితే ఇది తీసుకొచ్చుకున్నాను కదా, వెంబడే చేసుకున్నాను మసాజ్, సూపర్గా ఉంది. చూడండి ఇక్కడ దీన్ని ఇలా గట్టిగా నొక్కి పట్టుకున్నాం అనుకోండి ఆన్ అయిపోతుంది. మనం దీన్ని ఎక్కడ పెయిన్ ఉంటే ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, మసాజ్ అవుతుంది అనమాట, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది. ఇది చూడండి, మనం ఎక్కడైనా పెయిన్ ఉంటే ఇది చేసుకోవచ్చు, హెడ్కి మాత్రం చేసుకోవడానికి లేదు. చాలా మంచిగా అనిపిస్తుంది, హాయిగా రిలాక్స్గా ఉంది. మళ్ళీ దీన్ని ప్రెస్ చేసామనుకోండి గట్టిగా ఆఫ్ అయిపోతుంది. ఇవి చూడండి, దీనికి 3 ఇచ్చారు. మళ్ళీ ఇది ఇలా సైడ్స్ ఉంటుంది కదా, సైడ్స్కి నెక్కి పనికొస్తుంది. ఇదేమో మనము బాడీకి అంటే ఎక్కడైనా ఆయిల్ పెట్టుకొని మనం దీంతో మసాజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఇది
ఇది కూడా ఇలాగే మంచిగా ఏమంటారు అరిచేతులకి అరికాళ్ళకి యూస్ చేసుకోవచ్చు దీన్ని. ఇది బ్యాటరీతో కాదండి, ఛార్జింగ్ చేసుకోవాలి, అందుకని ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారు. నాకైతే మంచి కంఫర్ట్గా అనిపించింది. ఇది మనం మార్చుకోవాలన్నప్పుడు చూడండి, దీన్ని ఇలా గట్టిగా పీకామంటే వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ది ఇలా పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది, మంచిగా కూడా ఉందండి, కంఫర్ట్గా ఉంది, చాలా ఈజీగా ఉంది. మనం ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ అయితే చేసుకోలేం, కానీ ఇక్కడ ఫ్రంట్ కాళ్ళకి ఇంకా నీస్కి చాలా బాగా పనిచేస్తుంది. నెక్ కూడా మనం చేసేసుకోవచ్చు. ఒక దగ్గర అడిగామండి దీని రేటు, అడిగి మొత్తం డెమో మొత్తం చూసుకున్నాము. చూసుకున్న తర్వాత రేట్ అడిగితే 1200 చెప్పారు. 1200 కాదు 800కి ఇవ్వమని అడిగాను, లేదు ఇవ్వము అని చెప్పారు. సరే అనేసి వెళ్ళిపోయాము. మేము వెళ్ళేటప్పుడు 1000కి ఇస్తానన్నారు. సరేలే ఇంకొంచెం తగ్గించవచ్చు కదా అనేసి వెళ్ళిపోయాం. మళ్ళీ వేరే దగ్గర కనిపిస్తే మళ్ళీ అడిగామన్నమాట. అక్కడ 1000 రూపీస్ చెప్పారు. చెప్తే నేను 700కి అడిగాను, 800కి ఇచ్చారు. మంచిగా ఉంది కదండి, మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మనము బాగా ఫుల్ స్ట్రెయిన్ అయిపోయామనుకోండి, దీంతో చేసుకున్నామంటే హాయిగా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు నిన్న మొన్న అంత పండగ బిజీలో ఉండే కదా, నేను బాగా స్ట్రెయిన్ అయిపోయాను. కాళ్ళకి చేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉందండి, హాయిగా ఉంది. చూడండి ఎంత బాగుందో, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇవి చూడండి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో, రాజస్థానీ బ్యాంగిల్స్ చాలా మంచిగా అనిపించినాయి. మనం సైడ్స్కి వేసుకోవచ్చు అనమాట, మంచిగా అనిపిస్తాయి. ఇవి రాజస్థానీ బ్యాంగిల్స్ 120 చెప్పారు, 80కి అడిగాము, ఇచ్చారు. బార్గెనింగ్ మాత్రం కంపల్సరీ, ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా బాగున్నాయి. సైడ్స్కి వేసుకుంటే సూపర్గా ఉంటాయి. ఇవి ఇలా చూసి మీరు మెటల్ బ్యాంగిల్స్ అనుకోకండి, గాజు బ్యాంగిల్స్. చూడండి సౌండ్ కూడా ఎలా వస్తుంది, నేను వేసుకొని కూడా చూపిస్తాను. అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయి కదా, మంచి సౌండ్ వస్తుంది. కొంచెంమంది మెటల్ వేసుకోం గాజువే కావాలంటారు కదా, ఇది చూడండి గాజుదే, చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఎగ్జిబిషన్కి వెళ్ళామంటే మనకి చెప్పులు బెడ్షీట్స్ ఫుల్ ఫేమస్ అండి. ఎక్కడ లేనన్ని కలెక్షన్ ఉంటాయన్నమాట ఎగ్జిబిషన్ లో. అలాగే ఈ బెడ్షీట్స్ కూడా జైపూర్ బెడ్షీట్స్ అండి, చాలా బాగుంటాయి. ఇవి కలర్ కూడా పోవండి, మంచిగా ఉంటాయి. క్లాత్ కంఫర్ట్ గా ఉంటది, మనము పడుకున్నా కూడా లేదా కప్పుకోవడానికి కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా మంచిగా అనిపిస్తాయి. ఇవి మంచిగా అనిపిస్తుంది క్లాత్. ఓన్లీ వచ్చి ఇది 200 అండి. 500కి 3 కూడా ఉన్నాయి, 1000కి 4 కూడా ఉన్నాయండి. ఇందులో చాలా రకాలు, చాలా వెరైటీలు ఉన్నాయి. చాలా బాగుంది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మా అక్క నాకు తీసుకొచ్చింది సింగిల్ కార్డ్ బెడ్షీట్. అది కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదండి, మంచి కలర్ తో అలాగే ఉందండి, బాగుంటది. నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తాను. నాకు ఇది చూడగానే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి, బాగుంది కదా బెడ్షీట్. మీరు ఎవరైనా ఎగ్జిబిషన్కి వెళ్ళలేదు అని అనుకుంటే కనుక కంపల్సరీ వెళ్ళి చూడండి. బెడ్షీట్ మాత్రం వదిలిపెట్టరండి, కనీసం ఒక్కటైనా తీసుకుంటారు. బెడ్షీట్కే వెళ్ళిన వాళ్ళు మాత్రము ఇంకా ఎన్ని తీసుకుంటారో చెప్పలేము, అన్ని బెడ్షీట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ వీరు జైపూర్ నుంచే కాకుండా ఇంకా కాశ్మీర్ నుంచి, రాజస్థాన్ నుంచి కూడా బెడ్షీట్స్ ఉన్నాయి అక్కడ. చూసారు కదండి, నేను ఎగ్జిబిషన్లో ఎన్ని ఐటమ్స్ తీసుకున్నానో అది కూడా బార్గెనింగ్ చేసి తక్కువ రేట్లో తీసుకున్నాను. మీరు కూడా వెళ్ళిన తర్వాత తప్పకుండా బార్గెనింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి స్టాల్స్ పెట్టుకొని ఉంటారు కదా, అందుకనేసి ఎక్కువగా రేట్ చెప్తారు. కొంచెం మంది బార్గెనింగ్ చేయకపోతే వాళ్ళకి లాభమే వస్తుంది అనుకోండి. ఇందులో కూడా నష్టపోయి ఏమి ఇవ్వరు, అందుకని మీరు కూడా కొంచెం చూసి బార్గెనింగ్ చేసి తీసుకోండి. ఓకేనండి, మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, bye bye.